గురుగారు ముందుగా భోగి పండుగ, ఈరోజు భోగి పండుగ ప్రత్యేకత, దాని విశిష్టత గురించి వివరించండి. ఈరోజు మనకున్నటువంటి పండుగల్లో భోగి ప్రధానమైనటువంటిది, చాలా పెద్ద పండుగని కూడా చెప్తూ ఉంటాం మన వాళ్ళంతా. రైతులందరికీ కూడా చక్కగా కొత్త పంటలు వస్తాయి, వాటితో చక్కగా సంక్రాంతికి అద్భుతంగా మన వాళ్ళు పొంగలి తయారు చేస్తారు. అందుకని మన వాళ్ళంతా దేశవ్యాప్తంగా పొంగల్ అని చెప్తూ ఉంటారు. ఈ భోగి రోజున ప్రధానంగా చిన్నపిల్లల పండగలాగా చిన్నపిల్లలందరికీ కూడా ఈ భోగి పళ్ళు పోసి చక్కగా తలస్నానాలు అవి చేయించి భోగి పళ్ళు పోసి అందరినీ పిలిచి ఆ భోగి పళ్ళని పంచుతూ ఉంటారు. దానికి ఒక విశేషం ఉన్నది. ఏంటంటే చిన్నపిల్లలకి జాతకరీత్యా వచ్చేటువంటి బాలారిష్ట దోషాలు ఏవైతే ఉన్నాయో ఈ బాలారిష్ట దోషాలను నుండి కాపాడేందుకు ఈ భోగి పళ్ళను పోస్తారు. భోగి రోజు పోస్తారు కాబట్టి భోగి పళ్ళు, యాక్చువల్గా అవి రేగి పళ్ళు, అందరికీ తెలుసు. అవి ఆ రేగి పళ్ళని బదరీ ఫలం అంటారు. అది మీ అందరికీ కూడా తెలుసు. ఈ బదరీ ఫలం అంటే అర్థం ఏంటంటే నారాయణుడు ఈ భూమి మీదకి మానవ రూపంలో అడుగుపెట్టినప్పుడు బదరీ క్షేత్రంలో ఆయన తపస్సు చేసుకుంటున్నప్పుడు నరనారాయణులుగా స్వామివారికి అమ్మవారు విడిచి ఉండలేక బదరిక వృక్షంగా ఉండటం జరిగింది ఆయన నీడలో. కాబట్టి ఈ బదరి వృక్షం నుంచి వచ్చేటువంటి పళ్ళు లక్ష్మీ కటాక్షం కాబట్టి, అమ్మవారి యొక్క స్వరూపం కాబట్టి, పిల్లలకు ఉండేటువంటి బాలారిష్ట దోషాలు ఏవైతే ఉన్నాయో ఈ బాలారిష్ట దోషాలు తొలగేందుకు జాతక సంబంధంగా వాళ్ళకి ఐశ్వర్యము ఇవన్నీ కూడా ఆయుష్ వృద్ధి చెందేందుకు ఈ భోగి పళ్ళను చక్కగా పోయటం ద్వారా, అలాగే వాళ్ళకున్నటువంటి దోషాలన్నీ కూడా పరిహారం చెందేందుకు ఈ భోగి రోజున చక్కగా భోగి పళ్ళను పోసి పిల్లలకి పెద్దవాళ్ళని పిలిచి చక్కగా ఆశీర్వాదం అదంతా ఇప్పిస్తారు. దానివలన పిల్లలకి అదే చెప్తారు కదా, ఎవరి కన్ను ఎలా ఉంటుందో, ఎవరి చెయ్యి ఎలా ఉంటుందో అని, ఎవరి నోరు ఎలా ఉంటుందో. అందుకని ఆ బిడ్డని ఆశీర్వదించేటప్పుడు చక్కగా మంచిగా ఆశీర్వదిస్తారు. వారు ఇచ్చేటువంటి ఆ భోగి పళ్ళని తీసుకుని వెళ్తూ ఉంటారు. కాబట్టి భోగి రోజున ఇది చిన్నపిల్లల పండగ. అలాగే పెద్దలు అందరూ కూడా తలస్నానాలు చేసి పాతవన్నీ కూడా మన వాళ్ళు భోగి మంటల్లో వేస్తూ ఉంటారు. పాత వస్తువులన్నిటినీ కూడా మళ్ళీ కొత్తగా ఈ భోగి రోజున అన్ని కొత్త వస్తువులు ఉండాలని చెప్పేసి కొత్తగా నూతనమైనటువంటి వాటితో ప్రారంభం చేయాలన్నటువంటి సదుద్దేశంతో మన వాళ్ళు చేసినటువంటిది భోగి. సర్వభోగభాగ్యాలను ఇచ్చేటువంటిది. తర్వాత కాబట్టి రేపు సంక్రాంతి, దాన్ని పొంగల్ అంటారు. ఆ తర్వాత కనుమ, అది పశువుల పండుగ అని చెప్తారు. అలాగే పెద్దవాళ్ళకు కూడా ఇవి తర్పణాలు అవన్నీ కూడా వదులుతూ ఉంటారు. కాబట్టి 3 రోజుల పండుగని విశేషంగా మనం జరుపుకుంటూ ఉంటాం. కాబట్టి ముందుది ప్రధానమైనటువంటిది భోగి. ఈ భోగిలో చక్కగా అందరూ కూడా భోగి మంటలు వేసుకొని ఇక్కడ ఉన్నటువంటి చలికి అందరూ కూడా ఇది చలి నుంచి కాపాడుకునేదాన్ని భోగి మంట వేస్తారు. తర్వాత భోగి స్థానం, ఆ తర్వాత పిల్లలకి భోగి పళ్ళు అవి పోసి చక్కగా ఆశీర్వాదం ఇప్పిస్తారు. గురుగారు కాలర్ అండి, విష్ణు ప్రసాద్ గారు గుంటూరు నుంచి. నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 18/10/1967. సమయం అండి ఉదయం 10 గంటలకి. ఎక్కడ జన్మించారండి? ఆర్థికంగా ఎలా ఉంటుంది? రియల్ ఎస్టేట్ ఎట్లా ఉంటుంది? ఎక్కడ జన్మించారండి? ప్లేస్ చెప్పండి. ఎక్కడ పుట్టారు? గుంటూరేనండి. గుంటూరు. గురుగారితో మాట్లాడండి. నమస్తే గురువు గారు. నమస్తే, చెప్పండి. ఆర్థికంగా ఎలా ఉంటుంది? ఆరోగ్యం ఎలా ఉంటుందేనండి? రియల్ ఎస్టేట్ వ్యాపారం అనుకూలంగా ఉంటుందా? ఇక్కడ మీరు ఆల్రెడీ ఒకసారి అడిగినట్టున్నారు నన్ను. ఇది ఫస్ట్ టైమా? లేదు, ఒకసారి అడిగాను కానీ అప్పుడు నాకు సరిగ్గా అర్థం కాలేదు. ఎందుకంటే మీది లగ్నం వృచ్చిక లగ్నం, రాశి వచ్చేసి మీన రాశి, నక్షత్రం రేవతి నక్షత్రం 4వ పాదం, లగ్నం నుంచి 2వ ఇంట్లో కుజుడు ఉన్నాడు. ఇది కుజదోషం. ఆరోగ్య స్థానాధిపతి అయినటువంటి వాడు, లగ్నాధిపతి అయినటువంటి వాడు 2వ ఇంట్లో ఉండటం కొంత ఇబ్బంది కలిగిస్తుంది. ఈ బీపీతో పాటుగా బ్లడ్ సంబంధమైనటువంటి రక్త సంబంధమైన ఇన్ఫెక్షన్స్, అలాగే ఈ ట్యూబర్క్లోసిస్ అంటారు, అంటే టీబీ లాంటివి ఇబ్బందులు కలిగించేదానికి అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. ఇది కుజ మహాదశ జరుగుతుంది, అందులో కూడా శని యొక్క అంతర్దశ. ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బందులు తప్పకుండా ఉంటాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. 6వ స్థానంలో రాహు, 12వ ఇంట్లో కేతు మోక్షకారకుడై, 10వ ఇంట్లో గురువు అలాగే కుజుడు ఉన్నారు. ఇక్కడ జాతకంలో 10వ స్థానాధిపతి వ్యయంలో ఉన్నాడు. సూర్య నమస్కారాలు చేయండి ప్రతిరోజు.
అది చాలా మీ ఆరోగ్యానికి మంచిది, చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. కుజుడు 2వ ఇంట్లో ఉండటం వలన ఈ కుజుడు జాతక రీత్యా 6వ స్థానాధిపతి 2వ ఇంట్లో ఉన్నాడు. కుజుడు 2, 4 అలాగే 7, 8, 12 స్థానాల్లో దోషకారకుడు. ఇక్కడ గురువు దృష్టి ఉంది కాబట్టి కొంతవరకు పర్వాలేదు. పంచమ దృష్టితో గురువు చూస్తూ ఉన్నాడు. అలాగే ఆరోగ్య స్థానాన్ని కూడా గురువు చూస్తూ ఉన్నాడు. కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. కానీ కాబట్టి ఆ కుజుడు ఎంత ఇది ఉన్నా కూడా ఒకరి కంట్రోల్లో ఉన్నప్పటికీ కూడా అతని పని అతను చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. కాబట్టి ఆ కుజుడి యొక్క దోష పరిహారం జరగాలంటే తప్పక ఈ కందులు అవి దానం ఇప్పించండి, లేదా ఎర్రటి వస్త్రాలను బీద వాళ్ళకి ఇప్పించండి. దానివలన మంచి జరుగుతుంది. సూర్య నమస్కారం చేయండి, ఇంకా ఆరోగ్యరీత్యా మంచిది. రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటే భూమికారకుడైనటువంటి వాడు కుజుడు 2వ ఇంట్లో దోషంలో గురువు యొక్క దృష్టిలో ఉన్నందువలన అది కొంత ఇబ్బంది చేస్తూనే ఉంటుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఆచితూచి ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారం అన్నది చేసుకోవాలి తప్ప ఒకసారిగా దాంట్లో పడిపోయి ఇబ్బందులు పడటం ఇబ్బంది కలిగిస్తుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. గురుగారు మరో కాలర్ అండి, శ్రీకాంత్ గారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నా గురించి అంటే నా డేట్ ఆఫ్ బర్త్ 19/5/1982. సమయం అండి 4:30 AM హైదరాబాద్. ఓకే, గురుగారితో మాట్లాడండి. నమస్కారం గురుగారు. నమస్తే అండి, చెప్పండి. భోగి సంక్రాంతి శుభాకాంక్షలు గురుగారు. మీకు కూడా మీ అందరికీ కూడా భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. చెప్పండి. గురుగారు, నాది మీనరాశి, ఉత్తర భాద్ర నక్షత్రం. అవును, చెప్పండి. గురుగారు, అది ఫ్యూచర్ ఎలా ఉంటుందని, ఇంకేమైనా దోషాలు అంటే పరిహారాలు ఏమైనా చెప్తారని. ఇక్కడ మీ జాతకరీత్యా లగ్నం ఇది మేష లగ్నం, రాశి మీనరాశి, నక్షత్రం ఉత్తరాభద్ర నక్షత్రం 2వ పాదం. ఇక్కడ జాతకంలో గృహస్థానాధిపతి అయినటువంటి వాడు చంద్రుడు శుక్రుడితో కూడా కలిసి వ్యయంలో ఉన్నాడు. సప్తమాధిపతి వ్యయంలో ఉచ్చులో ఉన్నప్పటికీ వ్యయంలో ఉండటం దోషాన్ని ఇస్తుంది. గురువు ఇంట్లో శుక్రుడు ఇంట్లో గురువు ఉన్నాడు కాబట్టి అది పరివర్తన యోగం, పర్వాలేదు. కానీ అయినా కూడా దోషం ఉంటుంది, అంటే గుడ్డులో మెలలాగా అనమాట, అక్కడెక్కడ ఉన్నాడు కాబట్టి. కానీ సప్తమాధిపతి వ్యయంలో ఉండకూడదు, వ్యయాధిపతి అయినటువంటి వాడు సప్తమంలో ఉండకూడదు. కానీ పరివర్తన యోగం ఉంది కాబట్టి కొంతవరకు అది బెటర్గానే మనం ఆలోచించాలి. కేతు మహాదశలో కుజుడు జరుగుతుంది, తర్వాత కేతువులో రాహు వస్తాడు. ఈ కేతు భాగ్యరాశిలో, అలాగే మూల త్రికోణంలో పరాక్రమ స్థానంలో రాహు మూల త్రికోణంలో ఉన్నటువంటి జాతకం మీది. వృత్తి స్థానాధిపతి 6వ ఇంట్లో ఉండటం, ఇవన్నీ కూడా చిన్న ఇబ్బందులు ఉంటూనే ఉన్నాయి జాతకరీత్యా. కాబట్టి నవగ్రహ పూజ చేస్తూ ఉండండి. ఈ నవగ్రహాలకు పూజ చేయడం ద్వారా తప్పకుండా మీకు అన్ని విధాలా బాగుండేదానికి అవకాశం ఉంది. ప్రస్తుతం గురు రాహుల యొక్క కలయిక 6వ ఇంట్లో ఉండటం, రాశికి అధిపతి అయినటువంటి వాడు 6వ ఇంట్లో ఉండటం అది కొంత ఇబ్బంది కలుగజేస్తుంది. అందులో రాహు వచ్చి ఆ గురువు ఇచ్చేటువంటి ఫలితాలని చెడుగా చెడగొట్టేదానికి అవకాశం ఉంటుంది అన్నమాట. కాబట్టి మంచి ఫలితాలను కూడా చెడుగా చెడగొట్టేదానికి అవకాశం ఉంటుంది. ఉత్తరాభాద్ర నక్షత్రం 2వ పాదం కాబట్టి ఇక్కడ జాతకంలో మీకు నవగ్రహ పూజని తప్పకుండా చేయండి. నవగ్రహాలకి తప్పకుండా మీరు పూజ చేయటం ద్వారా మీకు మంచి ఫలితం ఉంటుందండి. గురుగారు ఇంకో కాలర్ అండి, తేజస్ గారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి. హలో. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నేను ఈ పుస్తకాలు ఇస్తున్నారు కదమ్మా. ఏంటండి? ఈ పుస్తకాలు ఇస్తారు కదా. పుస్తకాలు మీ జాతక సంబంధ సమస్యలు ఏమైనా ఉంటే మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. పుస్తకం కావాలి. అడ్రస్ ఎక్కడ, మీ ఆఫీస్? రైట్. గురుగారు మరో కాలర్ అండి. నమస్తే అండి. నమస్తే. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? చెప్పండి. కావ్య అండి. కావ్య గురించి. కావ్య, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 2/1/1998. 1998. ప్లేస్ చెప్పండి, టైం చెప్పండి. ఈవినింగ్ 7:30 ఫ్రైడే. ఎక్కడ జన్మించారండి? ఇది సికింద్రాబాద్. సికింద్రాబాద్. 2 జనవరి 1991 అమ్మా. 1998. ఒక్క నిమిషం. ఈవినింగ్ 7:30. ఈవినింగ్ 7:30. ఇక్కడ లగ్నం వచ్చేసి మీ పాపది కర్కాటక లగ్నం, రాశి వచ్చేసి కుంభరాశి, నక్షత్రం శతభిష నక్షత్రం 1వ పాదం అమ్మ. లగ్నం నుంచి కుటుంబ స్థాన రాహు, అలాగే పంచమ బుధుడు, 6వ ఇంట్లో రవి, సప్తమ గురువు నీచ స్థితిలో, కుజుడు ఉచ్చ స్థితిలో, శుక్రుడు కుజదోషం ఉన్నది ఇక్కడ. తర్వాత చంద్రకేతువుల కలయిక అష్టమంలో, లగ్నాధిపతి అష్టమంలో ఉండకూడదు, అందులో చంద్రకేతువుల కలయిక ఉంది.
9వ ఇంట్లో శని ఉన్నటువంటి జాతకం. ఈ కుజదోషానికి చంద్రకేతువుల యొక్క కలయిక ఉన్నందువలన చంద్రకేతువుల కలయిక కానీ చంద్రరాహువుల కలయిక కానీ ఉన్నట్లయితే రవిరాహువులు రవికేతువుల యొక్క కలయిక ఇది కొంత ఇబ్బంది కలుగచేస్తుంది. ఆత్మకారకుడైనటువంటి వాడు రవి, మనస్కారకుడైనటువంటి వాడు చంద్రుడు. కాబట్టి మనస్కారకుడైనటువంటి చంద్రుడితో కేతువు కానీ రాహువు కానీ కలిసినప్పుడు ఏమవుతుందంటే ఈ ఆరోగ్య సంబంధమైనటువంటి ఇబ్బందులు తప్పకుండా కలుగుతాయి. మానసికమైనటువంటి వ్యధన్ని, తర్వాత మానసిక పరిపక్వతను కలిగించకుండా వేదన మాత్రం మిగిలించేదానికి అవకాశం ఉంటుంది అన్నమాట. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. విద్యాస్థానాధిపతి శుక్రుడు సప్తమంలో కుజుడితో కూడా ఉన్నాడు. రుచిక యోగం ఉన్నప్పటికీ కూడా అక్కడ జాతకరీత్యా నీచభంగ రాజయోగం అలాగే కుజదోషం ఇది ఉండటం వలన ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. గురు మహాదశలో శని జరుగుతుంది. ఆ గురువు అక్కడ సప్తమంలో నీచ స్థితిలో ఉండిపోయినాడు. సప్తమాధిపతి భాగ్యంలో ఉన్నాడు. కానీ పరివర్తన యోగం ఉండటం వలన కొంత ఇబ్బంది తగ్గినప్పటికీ 2018 వరకు కూడా ఈ పాప జాతకరీత్యా గురువులో శని జరుగుతున్నాడు. కాబట్టి ఇది కొంత ఇబ్బంది తప్పకుండా కలిగిస్తుంది. కాబట్టి గురు శనులు ఇద్దరికీ కూడా చక్కగా పరిహారం లేదా గురువు దర్శనం లేదా శని గ్రహానికి దీపం పెట్టడం, అభిషేకం చేయటం ఇలాంటివి చేయమనండి. దానివలన విద్య అలాగే రేపు వివాహ సంబంధమైనటువంటి దోషాల నుంచి అలాగే మానసికమైనటువంటి పరిపక్వత కలిగేదానికి సైకలాజికల్ డిస్టర్బెన్స్ ఉండకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది. గురుగారు మరో కాలర్ అండి, రమేష్ గారు విజయనగరం నుంచి. నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? నా గురించి మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1979 11/27 మేడం. ఉదయం 9:45 మేడం పుట్టాను. మీరు ముందు నుంచి చెప్తారా? డేటు, నెల, సంవత్సరం వెనక నుంచి కాకుండా. 27 11/1979. ఎన్ని గంటలకి? ఉదయం 9:45. ఉదయం 9:45. ఏ ఊర్లో పుట్టారు? సాలూరులోనండి. విజయనగరం జిల్లా సాలూరు. సర్పదోషం ఉన్నటువంటి జాతకం సంపూర్ణంగా. మీ లగ్నం ధనుర్లగ్నం, రాశి వచ్చేసి కుంభరాశి, నక్షత్రం శతభిష నక్షత్రం 3వ పాదం. లగ్న శుక్రుడు, పరాక్రమస్థాన చంద్రకేతువులు, అలాగే భాగ్యరాశిలో గురువు రాహు కుజుడు, దశమ శని, లాభంలో బుధుడు వక్రించి వ్యయంలో రవి ఉన్నటువంటి జాతకం. కాబట్టి ముందుగా ఈ సర్పదోష పూజ చేయించుకోండి, అది మంచిది. ప్రస్తుతం శని మహాదశ జరుగుతుంది. శని ధనాధిపతి అయి వృత్తి స్థానంలో ఉన్నాడనమాట. కుజుడు ఇక్కడ వ్యయాధిపతి అయి పంచమాధిపతి అయి భాగ్యరాశిలో రాహుతో కూడా కలిసి ఉండటం అది అంత మంచిది కాదు. అది రేపు మీ సంతానానికి కూడా అది ఇబ్బంది కలగచేసేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సంపూర్ణ ఈ కాల సర్పదోషానికి పూజ చేయించుకోవటం మంచిది. గురుగారు మరో కాలర్ అండి, కుసుమ కుమారి గారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నా సన్న గురించి అండి. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 68 పుట్టాడు నా సన్ను. టి వేణుగోపాల్. మా డేట్ టైం చెప్పండి కరెక్ట్ గా. 9:30కే పుట్టాడు. 68 1968. వాయిస్ బ్రేక్ అవుతుంది. మీరు డేటు, నెల, సంవత్సరం చెప్పండి. ఏ రోజు పుట్టాడు? ఆగస్టు ఫ్రైడే నాడు పుట్టాడు. అమ్మా అది నేను చెప్తాను, డేట్ చెప్పండి. వేణుగోపాల్. ఇంకో కాల్ తీసుకోమ్మా. మరో కాలర్ అండి, సూర్యనారాయణ గారు కర్నూలు నుంచి. నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా పాప గురించి అండి. మా పాప పేరు విజయలక్ష్మి, ఆకులు విజయలక్ష్మి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 12/4/1984. సమయం రాత్రి 9:00 9:00. ఎక్కడండి జన్మించారు? తల్లాడ, ఖమ్మం జిల్లా తల్లాడలో హాస్పిటల్. గురుగారితో మాట్లాడండి. నమస్తే అండి. మీ పాప లగ్నం సూర్యనారాయణ గారు, వృచ్చిక లగ్నం, అలాగే రాశి సింహరాశి, నక్షత్రం పుబ్బా నక్షత్రం 1వ పాదం. లగ్నంలో కుజకేతువుల యొక్క కలయిక. కుజుడు లగ్నాధిపతి లగ్నంలో ఉచ్చస్థానంలో కేతు, ఇది మంచి యోగం. 2వ ఇంట్లో గురువు కూడా ధనస్థానంలో మంచి యోగం. పంచమంలో శుక్రుడు ఉచ్చస్థితిలో రవితో, అలాగే 6వ ఇంట్లో బుధుడు వక్రించి, సప్తమ రాహు ఉచ్చస్థితిలో, తర్వాత దశమ చంద్రుడు, అలాగే 12వ ఇంట్లో శని వక్రించి ఉన్నటువంటి జాతకం. 3 గ్రహాలు ఉచ్చులో, 2 గ్రహాలు స్వస్థానంలో, 4 గ్రహాలు ఉచ్చులో, శుక్రుడు కూడా. జాతకం గొప్ప జాతకమే, కానీ
అన్నిటికీ కూడా జన్మజాతకంలో ఎంత గొప్పగా ఇచ్చిన ఒక చిన్న మైనస్ ఉంటుందండి. ఇక్కడ సప్తమ స్థానంలో జాతకంలో అంటే వివాహ స్థానంలో రాహు వచ్చి కూర్చొని ఉన్నాడు. కాబట్టి రాహు సప్తమ స్థానంలో ఎంత ఉచ్చస్థితిలో ఉన్నప్పటికీ కూడా అది దోషాన్ని ఇస్తుంది. దానివలన వైవాహిక కుటుంబ జీవితాల్లో తప్పకుండా ఇబ్బందులు కలిగేదానికి అవకాశం ఉన్నది. చంద్రమహాదశలో అందులో శుక్రుడు జరుగుతున్నాడు. శుక్రుడు సప్తమాధిపతి పంచమంలో ఉచ్చస్థితిలో ఉన్నప్పటికీ రవికి దగ్గరగా ఉన్నప్పటికీ కూడా అసంగస్త దోషం లేదు. కానీ ఇక్కడ జాతకరీత్యా 3 గ్రహాలు వక్రతత్వం, 4 గ్రహాలు ఉచ్చస్థితి. జాతకమే మంచిదే, అద్భుతమైనటువంటి జాతకమే, కానీ చిన్న దోషం ఉండటం వలన ఇబ్బందులు కలుగుతుంది. ఈ రాహుకి చక్కగా మినువులతో చేసినటువంటి ఆహార పదార్థాలని ఏదైనా బీదవాళ్ళకి పంచిపెట్టండి. అలాగే అమ్మవారి గుడిలో శుక్రవారం రాహుకాల సమయం ఉంటుంది. క్యాలెండర్లో చక్కగా చూసుకొని ఆ రోజు ఏ రోజు వచ్చిందో, ఏ శుక్రవారం అంటే వారంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క రాహుకాలం ఉంటుందన్నమాట. కాకపోతే మన వాళ్ళు గుడ్డిగా ఒక టైం పెట్టుకొని వెళ్తూ ఉంటారు. అలా కాకుండా ఒక 10 నిమిషాలు అటు ఇటుగా ఉంటుంది. చూసుకొని ఆ రాహుకాల సమయంలో అమ్మవారి గుడిలో దీపం పెట్టమని చెప్పండి. దానివలన ఆ పాప జాతకంలో ఉన్నటువంటి సమస్య తీరిపోయేదానికి అవకాశం ఉంటుంది. గురుగారు విజయవాడ నుంచి కాలర్ అండి, మంజు గారు. నమస్తే అండి. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. బాబు సెప్టెంబర్ 2, 2000 లో పుట్టాడండి. సెప్టెంబర్ 2, 2000. అవునండి. టైం అండి? టైం నైట్ 8:30 అండి. 8:30. ఎక్కడ జన్మించారండి? విజయవాడ అండి. విజయవాడ. గురుగారితో మాట్లాడండి. చెప్పండి అమ్మా. హలో, చెప్పండి. నమస్కారం గురుగారు. నమస్తే. మా బాబు గురించి అండి, మా బాబు రుత్విక్ సాయి అండి. సెప్టెంబర్ 2, 2000 లో పుట్టాడండి. నైట్ 8:30. తులారాశి, స్వాతి నక్షత్రం 2వ పాదం, అందుకని రుత్విక్ సాయి అని పెట్టావు. చెప్పండి. అదే బాబు స్కూల్ అట్లా కొంచెం వెళ్ళట్లేదండి. పేషెంట్ 3 years నుంచి అండి మోస్ట్లీ బాగా ఇక్కడ వెళ్ళట్లేదు. ఇయర్ అయితే కంప్లీట్ 10th అండి. అసలు ఇయర్ అసలు వెళ్ళనని బాగా గొడవ చేస్తున్నాడు. ఇలా ఇక్కడ జాతకంలో మీరు వినండి, నేను చెప్పేది వినండి. విద్యాస్థానంలో రాహు మిథున రాశిలో ఉన్నాడు. ఈ విద్యాస్థానంలో ఉన్నటువంటి రాహు గురుదశ జరుగుతుంది కాబట్టి కొంత ఇబ్బంది కలగ చేస్తూ ఉండవచ్చు. అది 2017 మే వరకు కూడా, నెక్స్ట్ ఇయర్ మే వరకు కూడా గురువులో శని జరుగుతాడు. గురు శనులు ఇద్దరు కలిసి ఉన్నారనమాట. కాబట్టి కొంత వాడిని ముందుకు నెట్టవలసి ఉంటుంది. కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. జాతకంలో ఇక్కడ రాహు 4వ ఇంట్లో మూల త్రికోణంలో మిథున రాశిలో ఉన్నాడనమాట. విద్యాస్థానంలో విద్యాస్థానాధిపతి 6వ ఇంట్లో ఉండటం, వీటన్నిటికీ కారణాలు చాలా ఉన్నాయి, కంగారు పడాల్సింది లేదు. ఇక్కడ ఈ అబ్బాయి జాతకరీత్యా రెమెడీ అంటే చాలామందికి ఎన్నోసార్లు చెప్పాను, ఎవరి జాతకంలో ఉన్న దోషానికి వాళ్ళే చేయాలి. అంతేగాని మా అబ్బాయి కోసం నేను చేస్తాను, నేను అందరిలాగా చెప్పనండి. ఎందుకంటే నిజంగానే చెప్పాలి. ఇప్పుడు మీ దగ్గర మీ సంతోషం కోసమో, లేకపోతే జాతకంలో ఉన్నది ఏదో నాకేదో ఒరుగుతుందనో, లేకపోతే నా దగ్గరకు వస్తారనో మీకు నేను చెప్పట్లేదు. జాతకంలో ఉన్న దోష పరిహారం మా వాడి చేయడంటే వాడి కర్మ, అనుభవించి తీరాల్సిందే. వాడికి చెప్పి చేయించుకోవడం బాధ్యత మీది. ఎందుకంటే ఇప్పుడు హెల్త్ బాగాలేదంటే మా వాడు ఇంజెక్షన్ చేయించుకోవడం అంటే, ఇంజెక్షన్ అవసరమైనప్పుడు తప్పకుండా ఇంజెక్షన్ చేయించి తీరాల్సిందే. అంతే, లేదంటే అది తగ్గేంత వరకు వెయిట్ చేయాల్సిందే. అలాగే జన్మజాతకంలో ఉన్నటువంటి దోషానికి కూడా పరిహారం చెప్తే నేను చేస్తాను, మా వాడికి ఇది జరగలేదంటే మాత్రం కుదరదు. మీ వాడి చేతే చేయించి తీరాలి. గోపూజ చేయించండి చక్కగా. విజయవాడలో ఉంటున్నారు, అక్కడ కింద అమ్మవారి గుడి కింద వేణుగోపాల స్వామి గుడి ఉంది, అక్కడ ఆశ్రమం గోవులు ఉంటాయి. చక్కగా అక్కడ తీసుకెళ్ళి గో పూజ చేయించండి. ప్రతి శుక్రవారం రోజు కూడా గోవుకి పూజ చేయటం ద్వారా సకల దేవతలు గోవులో ఉంటారు. గోవుకి ఆహారం అందించి గోవు పూజ చేయమని చెప్పండి తప్పకుండా. ఎందుకంటే వచ్చే సంవత్సరం మే వరకు కూడా అతని దశాంతర దశలు బాగలేవు. దానివలన విద్యలో ఆటంకాలు తప్పకుండా కలిగేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ గో పూజ చేయండి. భగవంతుడు సంతోషపడితే తప్పకుండా మీ వాడి జాతకంలో ఉన్నటువంటి ఆ విద్యా సంబంధమైన దోషమే కాదు, ఇంకా వివాహ సంబంధ దోషం చాలా ఉన్నాయి, అవన్నీ కూడా తొలగేదానికి అవకాశం ఉంటుంది. గురుగారు ప్రకాశం జిల్లా నుంచి విజయ్ కుమార్ గారు, నమస్తే అండి. నమస్తే మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా అబ్బాయి గురించి మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. జూన్ 20. జూన్ 20. 1993. 1993. సమయం అండి? మార్నింగ్ 6:30 మేడం. మార్నింగ్ 6:30. ఎక్కడండి పుట్టింది? చీరాల మేడం. చీరాల. అవును. గురుగారితో మాట్లాడండి. నమస్కారం గురుగారు. నమస్తే అండి.
మా అబ్బాయి జాబ్ ఎప్పుడు వస్తుంది దాని గురించి కనుక్కున్నాను ఫోన్ చేస్తాను. మీ అబ్బాయి లగ్నం మిథున రాశి నక్షత్రం మృగశిర నక్షత్రం 2వ పాదం, లగ్నాధిపతి లగ్నంలోను, అలాగే బుధాదిత్య యోగము భద్రయోగం మంచి యోగం ఉంది. కానీ అమావాస్య నాడు జన్మించినటువంటి జననం. 3వ ఇంట్లో కుజుడు, 4వ ఇంట్లో విద్యాస్థాన గురు, 6వ ఇంట్లో రాహు నీచ స్థితిలో, 9వ ఇంట్లో తండ్రికి మంచి యోగం లక్ష్మీ యోగం, లాభంలో శుక్రుడు, 12వ ఇంట్లో కేతు నీచ స్థితిలో ఉన్నటువంటి జాతకం. ఇక్కడ వృత్తి స్థానాధిపతి అయినటువంటి వాడు గురువు విద్యాస్థానంలో ఉన్నాడు. ఆ గురువు యొక్క మహాదశ జరుగుతుంది, శని యొక్క అంతర్దశ జరుగుతూ ఉన్నదన్నమాట. ఇక్కడ వృత్తిరీత్యా మీ వాడికి ఉద్యోగం అన్నదానికి సంబంధించి ప్రయత్నం అన్నది ఇప్పుడు చేయమనండి మార్చి 7 నుంచి. ఎందుకంటే అది ఈ శని మహాదశలోనే వచ్చి అంటే అంతర్దశలో గురు మహాదశలో శని యొక్క అంతర్దశలో వచ్చి తీరాల్సి ఉంది. తప్పకుండా వచ్చేదానికి అవకాశం ఉందన్నమాట. రేపు మార్చి నుంచి ప్రయత్నం చేయమనండి, తప్పక ఉద్యోగం వస్తుంది. గురుగారు మరో కాల్ రండి. మహబూబ్ నగర్ నుంచి రఘునాథ్ రెడ్డి గారు, నమస్తే అండి. నమస్తే అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? నా గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 17/1/1964. 64. టైం ప్లేస్ చెప్పండి. 4:55 AM. 4:55 AM. ఎక్కడ అండి ప్లేస్? ప్లేస్ గద్వాల్ అండి. గద్వాల్. గురుగారితో మాట్లాడండి. నమస్తే అండి రఘునాథ్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే. హ్యాపీ పొంగల్ సార్. హ్యాపీ పొంగల్ అండి, చెప్పండి సార్. నేను బిజినెస్ ఏం చేసినా నాకు కలిసి రావడం లేదు. నేను ప్రజెంట్ హాస్టల్ బిజినెస్ చేస్తున్నాను. హాస్టల్ నడుస్తాను, లేడీస్ హాస్టల్. వెరీ గుడ్, అందులో ఏం ఇబ్బంది లేదు. హాస్టల్ బిజినెస్ బాగానే ఉంటుంది, కానీ సర్పదోషం ఉంది మీ జాతకం. ఏం చేసినా అన్ని సార్, ఏం చేసినా ముందుకు రావడం లేదు. అసలుకి నాకు గృహయోగం లేదు. నేను చెప్తాను, చాలా కొంచెం కష్టాలు ఉన్నాయి సార్. ఏదైనా ఒకటి కొంచెం పరిష్కారం చేయండి నాకు. నేను అక్కడ చెప్తానండి. మీ జాతకంలో సంపూర్ణ కాల సర్పదోషం ఉన్నది. అద్భుతమైనటువంటి యోగాలు ఉన్నాయి, కానీ ఇక్కడ సర్పదోషం ఉండటం వలన మీకు ఇబ్బంది కలిగిస్తూ ఉన్నది. జాతకంలో హంస మహాపురుష యోగం ఉంది. గృహం లేకపోవటం ఏంటి, గృహం ఉన్నది, మీరు కంగారు పడద్దు, గృహ నిర్మాణం చేస్తారు. ప్రస్తుతం శని మహాదశలో కుజుడు జరుగుతుంది, హాస్టల్ బిజినెస్ బాగానే ఉంటుంది. కాకపోతే ఇక్కడ శని చంద్రయోగం, చంద్రమంగళ యోగం ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా జాతకంలో ఈ సంపూర్ణ కాల సర్పదోషం వలన, ఈ కాల సర్పదోషం ఉన్నటువంటి వాళ్ళకి తప్పకుండా ఈ జన్మజాతకంలో ముందుకు వెళ్ళాలంటే తప్పకుండా అది వెనక్కి లాగుతూ ఉంటుంది. కాబట్టి ఈ సర్పదోషానికి పూజ చేయించుకోండి, దానివలన మంచి ఫలితాలు ఉంటాయి. గురువు అద్భుతమైనటువంటి స్థానంలో 4వ ఇంట్లో సుఖస్థానంలో చాలా చక్కగా ఉన్నారు. కాబట్టి గురువు తప్పకుండా మీకు అనుగ్రహాన్ని ఇస్తాడు. మీరు గురు దర్శనం చేస్తూ ఉండండి, అది చాలా మంచిది. ఈ హాస్టల్ బిజినెస్ నడిపించుకోండి, ఏమి ఇబ్బంది లేదు. అయితే సర్పదోషానికి పూజ చేయండి, అది చాలా మంచిది. మీరు ఎప్పుడైనా సంవత్సరానికి ఒకసారైనా చేయించుకోవటం మంచిది. లేదా మీరు మీ హాస్టల్ బిజినెస్లో ప్రతిరోజు భగవంతుని దగ్గర ధ్యానం చేసేటప్పుడు నిమ్మకాయ దీపం వెలిగిస్తూ ఉండండి, దానివలన మీకు మంచి ఫలితం ఉంటుంది. గురుగారు ధన్యవాదాలండి. కాలర్స్ జాతక సంబంధ సమస్యలకి చక్కని పరిష్కార మార్గాలు వివరించారు. ధన్యవాదాలు. నమస్తే. ఇది వాటి జన్మకుండలి కార్యక్రమం. నమస్తే.